నమస్తే. వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. మిడిల్ ఈస్ట్ లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఆ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిస్థితుల మధ్య బాబా వంగా అనే బల్గేరియన్ ప్రవక్త పేరు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె గతంలో చెప్పినట్లు చెప్పబడుతున్న భవిష్యవాణులు ఇప్పుడు నిజమవుతున్నాయనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ముఖ్యంగా 2020వ దశకంలో ప్రపంచం పెద్ద మార్పులకు లోనవుతుందని, దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరిగి యుద్ధాలకు దారితీస్తాయని ఆమె చెప్పినట్లు చాలా మంది చెబుతున్నారు. అయితే బాబా వంగా 1996లోనే మరణించినప్పటికీ ఆమె చెప్పిన విషయాలకు సంబంధించి స్పష్టమైన రాతపూర్వక ఆధారాలు లేవని పలువురు చరిత్రకారులు పేర్కొంటున్నారు. అందువల్ల ఈ ప్రచారాన్ని చాలా మంది పరిశోధకులు నమ్మదగినదిగా పరిగణించడం లేదు. ప్రస్తుతం ఉన్న ఉద్రిక్త పరిస్థితులను చూస్తే కొందరు మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతాలుగా భావిస్తున్నారు. కానీ ఈ అభిప్రాయాన్ని చాలా మంది నిపుణులు తిరస్కరిస్తున్నారు. అంతర్జాతీయ రాజకీయాలను విశ్లేషించే వారు చెబుతున్నది ఏమిటంటే, ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన యుద్ధాలు కాకుండా కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన ఘర్షణలు అని. ఉదాహరణకు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇప్పటికే కొనసాగుతోంది. అలాగే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో కూడా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇవన్నీ కలిపి చూసినప్పుడు ప్రపంచం మొత్తం యుద్ధంలోకి వెళ్లిందని చెప్పడం సరైనది కాదని వారు వివరిస్తున్నారు. ఇక మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు దారితీశాయి. ఇరాన్ పై చర్యలు తీసుకోవడం అవసరమని ఆయన చెప్పడంతో అంతర్జాతీయ వేదికలపై చర్చలు మరింత వేడెక్కాయి. ఈ పరిణామాల నేపథ్యంలో యుఏఈ, బహ్రెయిన్, ఖతార్ వంటి దేశాలు అప్రమత్తమయ్యాయి. భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసి హై అలర్ట్ ప్రకటించాయి. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో ప్రజలు భయానికి లోనవటం సహజమే. అప్పుడు చాలా మంది పాత జోస్యాలు, ప్రవచనాలు, భవిష్యవాణుల వైపు ఆకర్షితులవుతారు. బాబా వంగా పేరుతో ప్రచారం అవుతున్న విషయాలు కూడా అదే కోవకు చెందుతాయని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి ఆమె చెప్పినట్లు చెప్పబడుతున్న చాలా విషయాలు తర్వాత కాలంలో జరిగిన సంఘటనలకు సరిపోల్చి చెప్పబడినవేనని వారు అంటున్నారు. ఇప్పటి పరిస్థితుల్లో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే దేశాలు సంయమనం పాటించడం. యుద్ధం ఎవరికీ ఉపయోగం కాదు. దౌత్యపరమైన చర్చలు, పరస్పర అవగాహన, శాంతి ప్రయత్నాలు మాత్రమే ఇలాంటి ఉద్రిక్తతలను తగ్గించగలవు. ప్రపంచ దేశాలు కలిసి పనిచేస్తే పెద్ద సంక్షోభాలను కూడా నివారించవచ్చు. కాబట్టి ప్రస్తుత పరిస్థితులను అతిశయోక్తిగా భావించకుండా వాస్తవాల ఆధారంగా అర్థం చేసుకోవడం చాలా అవసరం.